ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా ఓటీటీ మీద డిమాండ్ అయ్యండి. పెద్ద హీరోలు కూడా పెద్ద సినిమా హీరోలు ఓటీటీ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఓటీటీ కంటెంట్ లేదంటే మంచి సినిమా ఏదో బాగుంది అది దానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఓటీటీ వాళ్ళు కూడా మా పవన్ కళ్యాణ్ ఓకే డన్ అన్నారు తప్పించి మీడియం రేంజ్ కింద రేంజ్ సినిమాలు కొనడం అయిపోయినాయి. అది బాగా సెటిల్గా ఉంది మార్కెట్. థియేటర్ రావడం ఆడేసి ఈ మార్కెట్ని ఈ టైంని మీరు ఎలా చూస్తారు ఈ పీరియడ్? ఇప్పుడు ఇది చూస్తున్నాం సార్, జనరేషన్ నుంచి చూస్తున్న ఇదే. దాన్ని ఏమంటారు, టీవీలో వచ్చాక ఇంకా సినిమాలు ఏముండరు అందరూ టీవీలో చూస్తారు. ఆ టీవీలో కూడా ప్లే చేయడానికి సినిమాలే కావాలి. ఆ తర్వాత శాటిలైట్లో టీవీ వచ్చింది, మామూలుగా ప్రసారం కాకుండా శాటిలైట్ వచ్చింది. ఏంటి స్టార్ టీవీ, కేబుల్ టీవీ వచ్చింది. అప్పుడు మీకు తెలుసు కదా, మనం చదువుకున్న రోజుల్లో కేబుల్ టీవీలో శాటిలైట్స్ అంటే సినిమాలు వేసేవాళ్ళు. అప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా థియేటర్లు ఎవరన్నారు. మీరు చూస్తుంటే ప్రతి మల్టీప్లెక్స్ల సంఖ్య డే బై డే పెరుగుతూ ఉంటూ వస్తుంది తప్ప మనుషులు శాస్త్రం కాదు సార్, సినిమా శాస్త్రం. నేను బలంగా నమ్మే వ్యక్తిని. వాళ్ళ మాయాబజార్లో నటించిన వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, బట్ మనం మాయాబజార్ గురించి మాడుకుంటాం. ఇంకో 50 సంవత్సరాలు అయినా ఒక సాగర్ సంఘం గురించి మాడుకుంటాం, ఒక షోలే గురించి మాడుకుంటాం. నా టైం బాగుంటే గబ్బర్ సింగ్ గురించి కూడా మాడతారేమో, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడతారేమో. సో సినిమా అనేది ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ అనేది, ఇంకా దాన్ని కొట్టే మాధ్యమం ఇంకోటి వస్తుందని నేను అనుకోను.